ఇటీవల కుక్కలు పిల్లుల్లో అసహ్యమైన వాటిని గుర్తించి అవే ప్రపంచంలోని అత్యంత అసహ్యమైనవిగా చెప్పడం గురించి విన్నాం. అయితే ఇలా చెప్పేది అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ. ఇప్పుడు ఆ కోవలోకి ఓ చేప చేరింది. చేపల్లో కూడా అసహ్యమైనవే ఉంటాయా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, ఓ వికారమైన చేప ఉంది. దీన్ని చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ చేప పేరు 2003లో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. ఇది రియల్ కాదనే అనుకున్నారు అంతా. ఈ అత్యంత అసహ్యకరమైన చేపను తొలిసారిగా 1983లో న్యూజిలాండ్ తీరంలో ఓ పరిశోధక నౌక కనుగొంది. ఈ చేపలు సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీడనం అధికంగా ఉండే అడుగున వీటికి ఎముకలు కండరాలతో కూడిన శరీరం కాకుండా కేవలం మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయంటున్నారు. శాస్త్రవేత్తలు దీనికి బ్లాబ్ ఫిష్ అని పేరు పెట్టారు. ఇది సైక్రోల్యూడ్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందింది. అయితే ఈ చేపను ఒడ్డుకు తీసుకొస్తే ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల దీని శరీరం విస్తరించినట్లుగా అయి రిలాక్స్డ్ మోడ్లో ఉండి ముక్కు బయటకు వచ్చినట్టుంటుంది. అదే సముద్రం అడుగున మాత్రం అధిక పీడనం కారణంగా మొత్తం ముడుచుకుపోయినట్లు ఓ జెల్లీ ఫిష్ మాదిరిగా కనిపిస్తుంది. దీన్ని చూసిన వెంటనే వింత ఆకారం కారణంగా జనం భయభ్రాంతులకు గురవుతున్నారట. అందువల్లే అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ దీన్ని ప్రపంచంలోనే అత్యంత వికారమైన బ్లాబ్ ఫిష్గా పేర్కొంది. ప్రస్తుతం బ్లాబ్ ఫిష్కు న్యూజిలాండ్ ప్రభుత్వం అత్యంత గౌరవాన్ని ఇచ్చి సత్కరించింది. బ్లాబ్ ఫిష్ను ఫిష్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా అంతరిస్తున్న చేపల జాబితాలో ఉన్న బ్లాబ్ ఫిష్ను సంరక్షించాలన్న సందేశాన్ని ఇవ్వడంతో అత్యంత అందవికారంగా ఉండే చేపకు అత్యంత విలువైన గౌరవం దక్కినట్లయింది.